నేరేడుచెర్లలో గంజాయి ముఠా గుట్టు రట్టు, ఇద్దరు అరెస్ట్. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ చినమందు రాజు కేసు వివరాలను వెల్లడించారు. పోలీసుల సమాచారం మేరకు ఆగస్టు 19న సాయంత్రం దాచారం గ్రామ శివారులోని ఎన్ఎస్పీ కాలువ వద్ద తనిఖీలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నేరేడుచెర్ల మున్సిపల్ కార్యాలయం సమీపానికి చెందిన ఇంచమూరి రోహిత్ అలియాస్ దినేష్, పెంచుకల్ దిన్నేకు చెందిన కందుల శ్రీరామ్ గంజాయి కొనుగోలు విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 20,000 విలువైన 2 కిలోల గంజాయి, సెల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో 4 పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని సీఐ వెల్లడించారు. మండలం దాచారం ఎన్ఎస్పి కాలువ దగ్గర నమ్మదగ్గ సమాచారం మేరకు కొద్దిమంది గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు మా ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందియుక్తంగా వారిని పట్టుకోవడం జరిగింది. అందులో 2 వ్యక్తులు మనకు అక్కడ దొరికినారు. వాళ్ళ దగ్గర నుంచి 2 కేజీల గంజాయి కూడా మనకు లభ్యం కావడం జరిగింది. తర్వాత వీళ్ళు ఖమ్మం నుంచి ఒక 6 కేజీల గంజాయిని 2 వ్యక్తులు కొనుక్కొని వచ్చిన తర్వాత వీళ్ళు మరొక 4తో పాటు కలిసి అమ్మడం జరిగింది. వాళ్ళు ఇంకొక 6 మందికి తాగడం కోసం అని చెప్పి 25 గ్రాముల చొప్పున కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఈరోజు అమ్మిన వాళ్ళని 2ని పట్టుబడి చేసినాము. దాంతోపాటు ఒక 4ని తాగిన వారిని కూడా మనం పట్టుకొని 6 మందిని ఈరోజు మనము కోర్టు ముందు హాజరుపరచడానికి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకొక 4 మనకు అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే బయట తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళను కూడా పట్టుకొని చట్టం ముందు హాజరుపరచడం జరుగుతుంది. మన ఈ గంజాయి కేసుల్లో కేసు కట్టి వారిని శిక్షనే కాకుండా వారిలో సత్ప్రవర్తన రావాలనే ఉద్దేశంతో ఇందులో 4 ఎవరైతే గంజాయి తాగినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్లకు మనము ఒక టెస్ట్ కిట్ ద్వారా వాళ్ళని పాజిటివ్ రావడంతో వాళ్ళకి సత్ప్రవర్తన రావాలనే ఉద్దేశంతో డీ అడిక్షన్ సెంటర్ వాటికి పంపడం కూడా జరుగుతూ ఉంది. అంటే సమాజంలో మార్పు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి గంజాయి తాగినని చెప్పి వాడి మీద గంజాయి ముద్ర వేస్తూ అదే పదేగా వాడిని సొసైటీలో అది చేయడం కాకుండా వాళ్ళ సత్ప్రవర్తన తీసుకోవడం ఉద్దేశంతో కూడా డీ అడిక్షన్ సెంటర్స్ ఏవైతే నోటిఫైడ్ సెంటర్స్ ఉన్నాయో అది చిట్యాల కావచ్చు, సూర్యాపేట కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వాటిలో కోర్టు ముందు హాజరుపరిచి వాటి ముందు వీరి 4ని కూడా అక్కడ సత్ప్రవర్తన కోసం కూడా పంపడం జరుగుతుంది. వీరి ద్వారా మేము 2 కేజీల గంజాయిని దాని యొక్క 1 కేజీ విలువ సుమారు 10,000 రూపాయల లెక్కన 20,000 రూపాయల వర్త్ దానికి ఉంటుంది. అదేవిధంగా ఒక సెల్ ఫోను మరియు ఒక బైకును కూడా వీళ్ళైతే ఖమ్మం వెళ్ళి తీసుకొచ్చినారో ఆ బైకును కూడా సీజ్ చేసి చట్టం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా హుజూర్ నగర్ నియోజకవర్గ అందరికీ కూడా యువతకు ఒక సందేశము అండ్ వార్నింగ్ లాంటిది, ఎవరైతే గంజాయి తాగి నేను ఎవరు చూడలేదని అనుకుంటారో వాళ్ళకు మేము గంజాయి కిట్ల ద్వారా వాళ్ళు తాగిరా లేదని కనుక మనం నిర్ధారణ చేసి దాన్ని కూడా గంజాయి ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్నటువంటి చట్టం ప్రకారంగా సెక్షన్ ప్రకారంగా వారిని కూడా కోర్టులో హాజరుపరిచి వాళ్ళకు కూడా తగు శిక్ష విధించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరైతే గంజాయి తాగడానికి అలవాటు పడ్డ వాళ్ళు ఉంటే మా దగ్గరికి వస్తే మేము డీ అడిక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళకి తగ్గడానికి ఏర్పాటు చేస్తాము. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా గమనించాలని చెప్పని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా కోరుకుంటూ వీళ్ళందరినీ కూడా తగు చర్య నిమిత్తమై జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరచడం కోసం పంపడం జరుగుతుంది.